Hi friends, welcome to my channel. Today's special is నేతి మైసూర్ పాక్. ముందుగా ఒక బాండీలో 1.5 గ్లాస్ చక్కెర పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక బౌల్లో 1 గ్లాస్ శనగపిండి, ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకుంటే మనకి మైసూర్ పాక్ అనేది చాలా మెత్తగా వస్తుంది. అందుకని మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నాము. 1 గ్లాస్ నెయ్యి, 1 గ్లాస్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ బదులు రుచి గోల్డ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. అట్లా కాదు మేము 2 గ్లాసులు నెయ్యి పోసుకుంటామన్నా కూడా 2 గ్లాసుల నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఉండ చుట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది కలిపేశాక పక్కన పెట్టి ఒక ప్లేట్లో నెయ్యి పోసుకొని మంచిగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి. ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందాక మనము ఒక బాండీలో చక్కెర వేసి పెట్టుకున్నాం కదా, అది స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చేదాకా కలపాలి. ఇట్లా బబుల్స్ వచ్చాక మనం తీగ పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. మన వీడియోలో చూపించినట్టు ఇట్లా తీగ పాకం వస్తుంది. ఇట్లా తీగ పాకం వచ్చాక ఇందాక మనము ఒక బౌల్లో శనగపిండి, నెయ్యి కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది ఈ పాకులోకి పోసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మైసూర్ పాకు ఇంతకు ముందు వేరే రకంగా చేసేవాళ్ళు, అది చాలా కష్టము. ఈ మెథడ్లో చేయండి, మీకు మైసూర్ పాకు అనేది చాలా మెత్తగా ఉంటుంది. చివర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఇంకా మనకి కరెక్ట్గా అర్థం కావాలంటే అయిందా లేదా అని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ మిశ్రమాన్ని కొద్దిగా వేస్తే విడిపోకుండా ఉండి అట్లా ఉండలాగా అయితే కరెక్ట్గా అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇందాక మనం నెయ్యి స్ప్రెడ్ చేసుకున్నాం కదా ప్లేట్లో, దాంట్లో ఆ మిశ్రమాన్ని మొత్తం షిఫ్ట్ చేయాలి. మంచిగా ఇట్లా తడుతూ ఉంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యాక కొద్దిగా చల్లారాక మనకి కావాల్సిన షేపుల్లో కట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ చల్లార్చాక ఆ పీసెస్ కట్ చేస్తాం కదా, మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ నేతి మైసూర్ పాక్ రెడీ. ఈ ప్రాసెస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. Please like, share, subscribe my channel.